వెల్కమ్ టు అరుదైన కథలు. వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతనికి 3 కొడుకులు, అప్పన్న, మల్లన్న, సూరన్న. చాలా తెలివి తక్కువ దద్దములు అనమాట. వాళ్ళకి ఏ పని పాట రాదు. ఎప్పుడు తినడం, పడుకోవడం, అలా ఊరంతా బలాదూరుగా తిరగడం. వీళ్ళిలా ఉండగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ రామయ్యని ఎగతాళి చేసేవారు. ఓ రోజునాడు పిల్లలు 3 పిలిచాడు. రామయ్య 3 పిల్లలకి, నాయనా, నేను పెద్దవాడిని అయ్యాను. ఎంతకాలం మిమ్మల్ని ఇలా పోషించను? నాకా వయసు అయిపోతోంది. ఇక ఇంటి బాధ్యతలు మీరే తీసుకోవాలి. కాబట్టి మీరే ఇకపై సంపాదనకు వెళ్లి కుటుంబాన్ని నడపాలి. అలా అనగానే పెద్దవాడైన అప్పన్న, నాన్నగారు, మీరింక కష్టపడకండి, రేపటి నుంచి నేను బాధ్యత తీసుకుంటాను అంటూ ఇంట్లో నుంచి బయలుదేరాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేయగానే సత్యమ్మ అనే ముసలావిడ కనిపించింది. ఆ ముసలావిడిని అప్పన్న పలకరించాడు. ఏమిటి నాయనా అనగానే, ఇలా పని కోసం వెతుకుతున్నాను అత్తయ్య అని చెప్పగానే, నా దగ్గర పని చేస్తావా అని అడిగింది. అలాగే అన్నాడు. అలాగే సత్యమ్మ ఇంటికి వెళ్లి పని చేశాడు. ఏడాది పాటు ఒక్కరోజు పని చేశాడు. దానికి ప్రతిఫలంగా ఆమె ఒక మాయా బల్ల ఇచ్చింది. ఇదేమిటి, నేను ఇంత కష్టపడి పని చేస్తావో బల్ల ఇస్తున్నావు అని అడిగాడు అప్పన్న. అప్పుడు సత్తమ్మ, నీకు ఆకలి వేసినప్పుడు బల్ల అన్నం వడ్డించు అని అడగగానే పంచపక్షి పరమాన్నాలతో వడ్డిస్తుంది అని చెప్పి ఇచ్చింది. సరేనే ఆనందంగా తలూపు అక్కడి నుంచి బల్లతో తన ఊరికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఆకలి వేస్తోందని ఓ పూటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. ఇక్కడికి వెళ్లి బల్లతో, బల్లా, ఆకలి వేస్తోంది, అన్నం వడ్డించు అనగానే ఆ బల్ల భోజనం వడ్డించింది. ఇది ఆ పూటకోళ్ళ యజమాని చూశాడు. ఆ బల్ల స్థానంలో మరో బల్ల పెట్టి మాయా బల్లను దాచేశాడు. అది తెలియకుండా అప్పన్న బల్ల తీసుకుని ఇంటికి వెళ్లి తన వాళ్లతో చూపించాడు. బల్లా, అన్నం వడ్డించు అనగానే ఏమీ రాకపోయేసరికి అన్నదమ్ములిద్దరూ అతన్ని గేలి చేశారు. మరుసటి రోజు మల్లన్న బయలుదేరాడు. ఎప్పట్లాగే మళ్లీ సత్తమ్మ కనబడింది. సత్తమ్మతో పాటు బయలుదేరి వెళ్లాడు. ఒక ఏడాది పనిచేశాడు. ఈసారి సత్తమ్మ మల్లన్నకి ఒక గాడిదనిచ్చింది. అది తుమ్మినప్పుడల్లా బంగారు నాణేలు రాలుతాయి. ఆ గాడిదని తీసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మధ్యలో పూటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. గాడిద విషయం తెలుసుకున్న పూటకోళ్ళ యజమాని గాడిదని మార్చేసి మామూలు గాడిదని పెట్టాడు. అది తెలియక ఇంటికి చేరుకున్నాడు మల్లన్న. గాడిద తుమ్మినప్పుడు బంగారు నాణేలు రాలకపోవడంతో ఇంటి దగ్గర అవమానం పాలయ్యాడు. ఈసారి 3వ వాడు సూరన్న బయలుదేరాడు. ఎప్పట్లాగే సత్తమ్మ అతనికి ఏడాది పని చెప్పింది. అలాగే అన్నదమ్ములిద్దరి విషయం తెలుసుకున్న సత్తమ్మ పూటకోళ్ళ యజమానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. దాంతో ఈసారి సూరన్నకి ఓ కర్ర ఇచ్చి పంపింది. సూరన్న కర్ర తీసుకుని బయలుదేరి మార్గమధ్యంలో పూటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. పూటకోళ్ళ యజమాని పిలిచి, కొట్టు కర్రా కొట్టు అంటూ గట్టిగా చెప్పాడు. అంతే, ఒక్కసారిగా ఆ కర్ర పూటకోళ్ళ యజమాని కొడుతూనే ఉంది. బాబోయ్, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను, నన్ను క్షమించు అంటూ బల్లని గాడిదని తిరిగి ఇచ్చేశాడు. సూరన్న ఈ 3ంటిని తీసుకుని వెళ్లి ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. తన అన్నదమ్ముల ముందు, తండ్రి ముందు, గాడిదా తుమ్ము అన్నాడు. బంగారు నాణాలు రాలే. బల్లా, అన్నం వడ్డిచ్చు అని అనగానే పంచపక్షి పరమాన్నాలతో బల్ల వడ్డించింది. ఆ తర్వాత వెంటనే ఆ రోజు నుంచి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి చాలా ఆనందంగా జీవించారు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.